తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్న తండ్రే కూతురి ఛాతి మీద కూర్చొని గుండెల మీద కూర్చొని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు పల్నాడులో సంచలనంగా మారింది. కన్న తండ్రి ఇంత దారుణంగా కర్కశంగా రాక్షసత్వంగా ఉంటారా అని ప్రశ్నలు ఉత్పన్నం చేస్తుంది ఘటన. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందనేటువంటి కారణంతో తనకిష్టం లేని వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటుందని చెప్పేసి కారణంతో ఆ కోపంతో కన్న తండ్రే ఆ బిడ్డను ఎలాంటి మమకారం లేకుండా మమకారాన్ని మరిచి విలన్గా మారి పెంచి పెద్ద చేసినటువంటి ఆ చేతులతోటే అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. పల్నాడులో జరిగినటువంటి పరువు హత్య కేసులో ఇప్పుడు తండ్రే విలన్ అని తెలిసి కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుందా? విషయం ఏంటంటే ఇంక మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మొదట తన బిడ్డను చంపి ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత మరలా ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి దొంగ ఏడుపులు కూడా ఏడ్చాడు ఈ తండ్రి. దాని ఒక ఆత్మహత్య కేసుగా మలిచేటువంటి ప్రయత్నంలో భాగంగా తన యొక్క కోపాన్ని ఆ కర్కశత్వాన్ని అంతా చూపించి చంపేసిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. మొదటి రోజు అందరూ ఆత్మహత్య కావచ్చు అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ తండ్రి కూడా దొంగేడుపులు ఏడుస్తూ ఒక మంచి నటన కూడా కనబరిచాడు. ఎవరికి అనుమానం రాకుండా వారికి వచ్చేటటువంటి బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తన బిడ్డ చనిపోయింది అన్న గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి ఏడుపు అసలు మామూలు యాక్టింగ్ కాదు. అది అంత దారుణంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించి దాని వెనక ఉన్నటువంటి ఈ రాక్షసత్వం ఈరోజు బయటపడింది. మొదట ఆత్మహత్యగా అనుకున్నప్పటికీ కూడా పోస్టుమార్టంలో నివేదికలో పోస్టుమార్టం చేస్తున్న సందర్భంలో ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు ధృవీకరించారు. ఆమె డెడ్ బాడీ పైన కొన్ని గాయాలు ఉండడం, రకరకాల దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఎంక్వైరీ చేయడంతో 2-3 రోజుల తర్వాత తండ్రిని ఎంక్వైరీ చేసి తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చేసింది. తన పరువు తీసింది నా బిడ్డ, తన యొక్క పరువు ప్రతిష్టలో మంట కలిపింది, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, ఒక వ్యక్తిని ప్రేమించి వెళ్ళిపోయింది అన్నటువంటి అక్కసుతో నేనే చంపేశానని ఒప్పుకున్నట్టుగా తెలిసింది. దీంతో అసలు విషయం ఇప్పుడు బయటకు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతున్నారు వారి బంధువులంతా కూడా. ఏంటి కన్న తండ్రి ఇంత దారుణంగా, అది కూడా వింటే ఒళ్ళు గగుర్లు పుడుస్తున్నాయి. చంపిన విధానం కూడా తన బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డని తన గుండెల మీద పెట్టుకొని ఇన్నేళ్ల పాటు మోసి భరించి పెద్ద చేసినటువంటి ఆ తండ్రి, తన గుండెల మీద బిడ్డను పెట్టుకొని పెంచినటువంటి ఆ తండ్రి ఇప్పుడు తన గుండెల మీదనే ఎక్కి కూర్చొని తొక్కి చంపేసినటువంటి దారుణమైనటువంటి హింసాత్మకరమైనటువంటి ఈ ఘటన పల్నాడులో కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఆమె ఇంకొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, వారిద్దరు కలిసి ఉందామనుకున్నారు, బయటికి వెళ్ళారు, హ్యాపీగా ఉంటున్నారు. కానీ తన బిడ్డను రమ్మని పిలిచి ఇంటికి పిలిపించి నమ్మకంగా పిలిపించి ఎలాంటి అనుమానం రాకుండా సాధారణంగా ఇంటికి రావాలంటూ పిలిపించి ఇంటికి వెళ్ళిన తర్వాత అతన్ని వదిలిపెట్టాలి, నాతోనే ఉండాలి, లేదంటే బాగుంటుందను అనేటువంటి వాగ్వాదాల నేపథ్యంలో లేదు నేను నా భర్తతోనే ఉంటాను, నేను ఇక్కడ ఉండను, మీకు నచ్చకపోతే ఇక్కడ ఉండను, తనతో పాటే ఉంటాను అని తన బిడ్డ తండ్రితో చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి ఆ తండ్రి తన కూతురే అక్కడ ఉంది, తన యొక్క కూతురు అనే విషయాన్ని కూడా మరిచి రాక్షసుడిగా మారి ఆమెను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. కొంత ఆలస్యంగా బయటకు వచ్చిన విషయం కూడా ఇప్పుడు అతన్ని ఖచ్చితంగా చీదరించుకుంటున్నారు అందరూ కూడా. కన్న బిడ్డను ఇంత దారుణంగా హత్య చేస్తారా ఎవరైనా? తన గుండెల మీద కూర్చొని నులిమి చంపేసేటువంటి పరిస్థితి ఏ తండ్రి అయినా చేయగలుగుతాడా? ఆ తండ్రికి ఎలా మనసు ఒప్పింది? ఆ తండ్రికి ఎలా అసలు ఆ చంపేస్తున్నప్పుడు తన బిడ్డ ఏడుస్తుంది కావచ్చు, ఆ బిడ్డ కేకలు పెడుతుంది కావచ్చు, ఆ బిడ్డ ఎంతో ఆర్తనాదాలతో తండ్రి తన నాన్నని పిలుస్తూ అలాగే జీవాన్ని వదిలేసి ఉండవచ్చు. ఏ మాత్రం కూడా కనికరం కలగలేదు ఆ తండ్రికి. ఆ తర్వాత అసలు యాక్టింగ్ మొదలుపెట్టాడు. నా బిడ్డ చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందంటూ ఏడుపులు మొదలుపెట్టి అక్కడున్న వాళ్ళందరినీ కూడా నమ్మించాడు. అరే వాళ్ళ బిడ్డ చనిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడేలాగా క్రియేట్ చేశాడు.
ఎంత యాక్టింగ్ అంటే ఇప్పుడు బయటపడ్డటువంటి విషయం తర్వాత అతను చేసినటువంటి యాక్టింగ్కి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. అదంటే ఆ రోజు చనిపోయిన రోజు ఇంతలా విలవిల్లాడిపోయాడు, ఇంతలా ఏడ్ చేశాడు, నిజంగానే మేము నమ్మాము, అసలు ఇలా తను చంపాడు ఇప్పుడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా, అంటే అది నమ్మేలా లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వారి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకొని ఎంతలా నటించాడు. బిడ్డను చంపేసిన ఆ యొక్క గిల్టీనెస్ కానీ, ఆ యొక్క వేదన కానీ ఏమాత్రం లేకుండా పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క నటనను కూడా చూపించాడు అందరూ నమ్మేటువంటి విధంగా. ఏదేమైనా కూడా ప్రస్తుతం పల్నాడులో నెలకొన్నటువంటి తాజా ఘటన సంచలనంగా మారింది. ఇంత దారుణంగా తండ్రి హత్య చేస్తారెవరన్న కూతుర్ని అనేటువంటి సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అటు తను చనిపోయినటువంటి వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ తన భర్త కూడా విలవిల్లాడుతున్నాడు. ఇప్పుడు తనేదో ఇంటికి పిలిచారు కదా, వెళ్ళొస్తుంది నా భార్య, వాళ్ళ తల్లిదండ్రులు చాలా రోజుల తర్వాత పిలిచారు, ఇంకా అన్ని సెట్ అయిపోతాయి కాబట్టి వివాదాలు ఏముండవు కావచ్చు, నార్మల్గా పిలిచారు అని చెప్పేసి అని పంపిస్తే నమ్మకంగా ఈ రకంగా చంపేస్తారని ఊహించలేదంటూ కూడా తను కూడా విలువిల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఏదేమైనా దీనికి సంబంధించిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.